తమ బతుకుల్ని ఆగం చేసి ఉపాధి లేకుండా చేసి రోడ్డున పడవేసిన అధికారులను వదిలిపెట్టమని కూల్చివేతకు గురైన ఓల్డ్ అశోక్ థియేటర్ షాపుల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు పులిపాక రాజ్ కుమార్, గాది రామదాస్ మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఓల్డ్ అశోక్ థియేటర్ గోడను ఆనుకొని నివసిస్తూ వచ్చామని, ఇప్పటికే 2 సార్లు రోడ్డు వెడల్పుతో తమ నివాసాలు కోల్పోయి చిన్న స్థలంలో షాపులను ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న తమను ఇప్పుడు మళ్లీ రోడ్డు వెడల్పు అంటూ ఉన్నది పీకి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం మార్చిలో అర్ధరాత్రి ఓల్డ్ అశోక్ థియేటర్ను కూల్చడంతో తాము తమ షాపులను కాపాడుకోవడానికి ముందుగా ప్రజాప్రతినిధులను, కార్పొరేషన్ అధికారులను సంప్రదిస్తే ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నామని తెలిపారు. తాము వైఎస్ఆర్ పట్టా కలిగి ఉన్నామని, కానీ తమ వైఎస్ఆర్ పట్టా కూడా నకిలీ అంటూ స్థానిక తహసీల్దార్ కోర్టును తప్పుదోవ పట్టించి స్టే ఆర్డర్ను ఎత్తివేయించి కోర్టు నుండి ఆర్డర్ రాకుండానే ఉన్న ఫలంగా తమ షాపులను కూల్చి రోడ్డున పడవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని పట్టణంలో వైఎస్ఆర్ పట్టాలు ఉన్న ఉత్త చిట్టు కాగితాలేనా అన్న అనుమానం కూడా ప్రజల్లో రేకెత్తే ప్రమాదం ఉందని అన్నారు. వైఎస్ఆర్ పట్టాలను నకిలీ అంటూ కోర్టును తప్పదోవ పట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా తమను రోడ్డున పడవేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని న్యాయస్థానం ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గౌరవ హైకోర్టు జడ్జి గారు మా యొక్క స్టేను మాత్రమే క్యాన్సిల్ చేసిండు, కానీ మా యొక్క కేసును డిస్మిస్ చేయలేదు. అది కూడా ఆ న్యాయమూర్తి గారు, జడ్జి గారు వీరికి ప్రత్యామ్నాయము యాజ్ ఏ లా ప్రకారం, యాజ్ ఏ చట్టం ప్రకారము ప్రొసీజర్ గమ్మని, కానీ స్థానిక అధికారులు, మరి కలెక్టరు అధికారులు కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, రామగుండం ఎంఆర్ఓ గారు కానీ మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా జడ్జి గారి ఉత్తర్వులను సైతము, హైకోర్టు వారి ఉత్తర్వులను సైతం పక్కన పెట్టి వారు కనీసం ఒక 3 రోజులు, వారం రోజులు లీగల్గా ఎలాంటి జడ్జి గారు ఏ ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వుల ప్రకారం పోవాల్సింది ఉండగా వాళ్ళు పోకుండా వచ్చి అరగంటలో మీరు ఖాళీ చేస్తే మంచిది, లేకపోతే మాత్రం కూలగొట్టడం జరుగుతుంది, సామాన్లు ఉన్నా కూలగొడతాం, సామాన్లు లేకున్నా కూలగొడతాం అని చెప్పడం జరిగింది. దానితోని మేము భయకంపితులమై మేము అక్కడ బాధపడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంట్లో ఎంఆర్ఓ స్పందిస్తూ ఈ పట్టాలు మా ఆఫీసులో లేవు, మేము ఇచ్చినవి కాదు అని చెప్పి హైకోర్టుకి కౌంటర్లో చెప్తారు. చెప్పిన తరుణంలో మేము ఏం చేస్తామంటే ఆర్టీఐ కింద మరి ఈ పట్టాలు మీరు ఇచ్చినాయి కదా అని చెప్పేసి అంటే ఈ పట్టాలు మేము ఇచ్చినాయి అని చెప్పేసి ఇంకో హైకోర్టు మళ్ళీ అదే ఎంఆర్ఓ అంటాడు. ఎంఆర్ఓనే పట్టాలు మేము ఇవ్వలేని హైకోర్టు చెప్తాడు. అంటే కోర్టుని తప్పుదో పట్టించి ఎంఆర్ఓ అసలు ఆర్డర్ అనేది బయటికి రాలేదు. ఏసీ ఇక్కడ మున్సిపల్ ఏసీపీకి ఫోన్ చేస్తే ఏసీపీ స్పందించరు, కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు స్పందించరు, అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లో అందుబాటులో ఉండరు. వీళ్ళేమో ఇక్కడికి వచ్చి జేసీబీ పెట్టుకొని రెడీగా ఉండి మీరు కొంచెం ఖాళీ చేస్తారా, మేము కూలగొట్టమంటారా? ఇంత బెదిరింపు ధోరణిలో రామగుండం పరిపాలన సాగుతుంటే ప్రజలు ఎట్లా బ్రతకాలి ఇక్కడ? అంటే ఎప్పుడేం జరుగుతుందో అని భయం చాటున బతకాలా? ఓల్డ్ అశోక్ థియేటర్ జాగాని కబ్జా చేసుకొని 100 సంవత్సరాలు లీజు తీసుకొని వాళ్ళు ఒక మంచి బిల్డింగ్లు కట్టుకొని రెంట్లు ఇచ్చుకుంటా బతకాలే. ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు ఒకరిని పొట్టగొట్టి మేము బాగుపడి మా పబ్బం గడుపుకోవాలి, మేము దానికులో ఇంకా 100 కోట్ల నుంచి 1000 కోట్లు సంపాదించుకోవాలి. ప్రజలు ఎక్కడికైనా పోనీ ఎవరేమైనా కానీ మీరు చట్టబద్ధత ఉన్నా కూడా మీరు చట్టబద్ధత లేదని మేము కోర్టులో కూడా గెలవగలుగుతామని చెప్పేసి ఈరోజు నిరూపించండు. దీనికి అధికార యంత్రాంగాన్ని కూడా వినియోగించుకోవడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలబోము. మేము చట్టబద్ధంగా మేము కలిగి ఉన్నాం. ఇవాళ ఎక్కడ కావచ్చు మేము అప్పీల్కి వెళ్తాం, ఏం చేయాలో చేస్తాం. కానీ ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేసిన అధికారాన్ని మీ మాట ఎట్టి పరిస్థితి వదిలిపెట్టబోము. ఈ విలేకరుల సమావేశంలో ఓల్డ్ అశోక్ థియేటర్ షాపుల యజమానులు గాదె ఉపేందర్, షేక్ అయాజ్, రంగు కోటేశ్వర్చారి, కొండపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో షార్ట్ బ్రేక్.
శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632.